ఏజీవీఎన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గుంటూరు స్టూడియోకి విజయవాడ నుంచి శ్రీమతి అరుణ గారు వచ్చారు. ఆవిడ ఇప్పుడు ఈ సినిమాల్లో ప్రవేశిస్తారని అభిలాష్తో వచ్చారనమాట. మరి ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఇంతకుముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్లు చేశారా, అసలు ఆవిడ ఎందుకని సినిమా ఫీల్డ్లోకి ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు అనే విషయాలు కనుక్కుందాము. నమస్కారం అరుణ గారు. నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో సినిమా ఫీల్డ్లో ఎంటర్ అవుదాం అనుకున్నారమ్మా? నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అండి సినిమాలంటే. చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటికి 10th క్లాస్ చదువుకున్నా కానీ మా వాళ్ళు పెళ్లి చేసేసారు. పెళ్లి చేసే కానీ పిల్లలు ఇద్దరు, వాళ్ళని చూసుకోవడం, స్కూల్కి పంపించడం అన్నీ, దానివల్ల మీకు కుదరలేదు అనమాట. అంటే అసలు సినిమాల్లో అంటే స్కూల్లో చదువుకున్నారు మీరు? చదువుకున్నా. చదువుకునేటప్పుడు ఏదైనా డ్రామాలు వేయటం కానీ, లేకపోతే చిన్న స్కూళ్ళలో ఫంక్షన్స్లో వాటిల్లో చేసేవాడు అనమాట. డ్యాన్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ లాగా ఉంది మీకు? కొంచెం అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ రీల్స్, అలా చిన్న యూట్యూబ్లో షార్ట్స్ కొంచెం చిన్నవి చేస్తూ ఉంటానండి. అంటే ఎక్కువ రీల్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇన్స్టాగ్రామ్ మీద అంటారు కదా, దాంట్లో ఇంట్లో ఉంటాం కదండి ఖాళీగా, అందుకనే ఇంకా అవే కదా మనకి, అందుకనే అవే చేస్తూ ఉంటా. క్యారెక్టర్ లాగా పాటలు, సాంగ్స్, డాన్స్, ఏదైనా డైలాగ్స్ కానీ. ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో. మరి ఇంట్లో ఉండి చేసుకోవటం వేరే, ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లోకి వస్తున్నారు కదా, వీటిల్లో మీకు ఇబ్బందులు ఉండవా? ఏం లేవండి. ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఎట్లా ఉంటుంది? బాగుంటదండి. మా వారిది బాగుంది. మా అబ్బాయి ఇస్తాడు వెళ్ళమని, మా అమ్మాయి కూడా వెళ్ళమనే చెప్తుంది. ఓకే. ఇప్పుడు మీరు సినిమా ఫీల్డ్లోకి రావడానికి కారణం అంటే డబ్బులు సంపాదించాలన్నా, లేకపోతే ఏంటి అది మీ మెయిన్ ఉద్దేశం ఏంటి? నా ఇంట్రెస్ట్ పేరు ప్రఖ్యాతులా, లేకపోతే మీ? నాకు బాగా యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ అండి, ప్లస్ మనీ కూడా వస్తుందని. రెండు అనమాట. అంటే మనీ గురించే కాదు మీరు వచ్చింది, యాక్చువల్గా చెప్పాలంటే రెండు. అంటే మీలో చిన్నప్పటి నుంచి నటించాలన్న ప్యాషన్ సాటిస్ఫై చేసుకోవడానికి. ఇప్పుడు లక్కీగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కూడా అబ్జెక్షన్ పెట్టట్లేదు కాబట్టి మీకు మీ యొక్క అదృష్టాన్ని మీరు పరీక్షించదలుచుకున్నారు. అవునండి. సరే అరుణ గారు, మీరు హైదరాబాద్ కానీ చెన్నైలో కానీ ఎప్పుడైనా వెళ్ళారా? అంటే సినిమా ఫీల్డ్ అక్కడ ఎక్కువ ఉంటుంది కదా. వెళ్ళలేదండి. తెలిసిన వాళ్ళు కూడా లేరనమాట. హైదరాబాద్ లో రిలేషన్స్ ఉన్నారు. ఏ ఏరియాలో ఉంటారమ్మా? షాద్ నగర్ లో ఉన్నారు. షాద్ నగర్ అటు సైడ్. అంటే మనకి యాక్చువల్గా అయితే రామోజీ ఫిల్మ్ సిటీ, లేకపోతే ఈ కృష్ణనగర్లో ఎక్కువ సినిమా బిజినెస్ నడుస్తుంది అనమాట. సినిమా ఆర్టిస్టులు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం విజయవాడలో మీరు ఏమైనా టీవీ సీరియల్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నాను. ఎందులో వచ్చింది మీకు ఛాన్స్? ఏమైనా వచ్చింది? ధర్మచక్రం మూవీలో మొన్నే చేశానండి. ధర్మచక్రంలో మీకు జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చిందా, లేకపోతే డైలాగ్ ఆర్టిస్టా? జూనియర్ ఆర్టిస్ట్గా. డైలాగ్స్ ఏం లేవన్నమాట, అంటే డాన్సు అట్లాగా. డాన్స్ అనమాట. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు మీరు భవిష్యత్తులో ఎలా, అంటే హైదరాబాద్ వచ్చి ట్రై చేసుకుంటారా, లేదా విజయవాడలోనే ఉండి ట్రై చేసుకుంటారా? అవకాశం బట్టి. అంటే హైదరాబాద్ ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నా కూడా, అంటే ఏమైనా ఛాన్స్ దొరికినా కూడా వెళ్తాను. మంచి పర్ఫార్మెన్స్ లాంటివి వస్తే వెళ్తానండి. మామూలుగా విజయవాడలో ట్రై చేస్తాను, అవకాశం ఉంటే వెళ్తా. హైదరాబాద్, చెన్నై ఎక్కడ ఛాన్స్ వచ్చినా కూడా మీరు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మరి సినిమా ఫీల్డ్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ అంటే రీసెంట్గా ఎంటర్ అయింది. మా ప్లాట్ఫామ్ బేస్ చేసుకుని కొంతమంది షార్ట్ ఫిల్మ్స్లోకి, లేకపోతే టీవీ సీరియల్స్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సినిమాలో కూడా జూనియర్స్గా చేసిన వాళ్ళు ఉన్నారు అనమాట. అయితే ఏంటంటే మీకు సినిమా ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు, హీరో కానీ, హీరోయిన్ కానీ, డైరెక్టర్ కానీ ఉంటే వాళ్ళ ద్వారా మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి, అస్సలు లేరు. అంటే కత్తి మీద సామె చాలా కష్టం అనమాట. అంటే ఒక భగవంతుడే తోడుండాలి, మీలాంటి పెద్దలు సాయం చేయాలి. అంటే మేము చెప్పాం కదమ్మా, మాకు యూట్యూబ్ ఛానల్ చాలా రీసెంట్గా టైం 3 years అయింది. అయితే ఏంటంటే ఈ సినిమా ఫీల్డ్ అనేటప్పటికల్లా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, మహిళగా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోదలుచుకున్నారు? మనం కరెక్ట్గా ఉంటే ఎదుటోళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు కదా. అంటే ఏ ఫీల్డ్లో అయినా కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మనల్ని బట్టే ఎదుటోళ్ళు కూడా బిహేవియర్ ఉంటుందండి. మనం సరైన దారిలో వెళ్తే కరెక్ట్గానే వెళ్తాం. అంటే మీరు ఎటువంటి రోల్స్ చేయదలుచుకున్నారు సినిమా ఫీల్డ్లో? అంటే ఆ క్యారెక్టర్ అంటే
తల్లి తండ్రి క్యారెక్టర్, లేకపోతే ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అని వస్తున్నాయి కదా, మీరు డ్యాన్స్ అంటే ఇష్టం అన్నారు కదా, ఏంటంటే మీ యొక్క యాక్సెప్టెన్స్ అడుగుతారు ప్రతి వాళ్ళు. ఏంటంటే మీకు ఛాన్స్ ఆఫర్ చేద్దామంటే ఐటమ్ సాంగ్స్ కానీ అన్నీ ఏ రోల్ ఇచ్చినా మీరు చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు చెప్పింది ఐటమ్ సాంగ్స్ చేయనండి. ఐటమ్ సాంగ్స్ ఇష్టం లేదనమాట. ఓన్లీ మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ అట్లాగనమాట. డాన్స్ అయినా చేస్తాను, ఐటమ్ సాంగ్స్ దాకా వెళ్ళను. అలా ఎక్స్పోజింగ్ చేసేది ఎక్స్పోజింగ్ అయితే మీకు ఇష్టం లేదు. తర్వాత కొన్ని క్రైమ్ రోల్స్ ఉంటాయి కదా, విలన్ రోల్స్, అవైనా చేస్తారా? బ్రహ్మాండంగా. అంటే ఇప్పుడు యాక్చువల్గా టీవీ సిరీస్లో ఎక్కువ ఉమెన్ విలన్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి అటువంటి క్యారెక్టర్లను మీరు చేస్తారనమాట. ఇది మీ యొక్క హావభావాలు ఒకటి చూపించండి మా ప్రేక్షకులకి. చిన్న డైలాగ్ చెప్పి మీకు, అంటే జనరల్గా మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, ఒక డైలాగ్ చెప్పండి. ఈరోజు ములక్కాయ పప్పు, ములక్కాయ కూర, ములక్కాయ చారు, ములక్కాయ ఉంది, అన్ని ములక్కాయతో చేశానండి, మీరు తింటారని. సో ఆ విధంగా మీరు కామెడీగా చేస్తున్నారు. క్రైమ్ అన్నీ చేస్తా, అన్నీ చేస్తారు. అవకాశాన్ని ఏది చేస్తే అలా. అంటే ఇప్పుడు మీకు ఇందులో ఈ సినిమా ఫీల్డ్లో మీకు ఛాన్స్లు వస్తాయి. మా ఛానల్ కూడా ట్రై చేస్తుంది. మీకు హెల్పింగ్ ఎవరు ఉంటారు? మా వారు కానీ ఎవరన్నా. మీ వారు అంటే ఇప్పుడు డ్యూటీలో చేస్తుంటారు కదా మీరు. అంటే మా సలహా ఏంటంటే షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒక అసిస్టెంట్ తీసుకెళ్తే, అంటే ఫ్రెండ్ ఎవరైనా తీసుకెళ్తే మీకు చోదరు వాదరుగా ఉంటారు. మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, ఇంకా మీరు మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారు అంటే, మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు? మీలాగా సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, కావాలనుకునేవాళ్ళు, వాళ్ళ ఉద్దేశం 2 ముక్కలు ఏమైనా చెప్తారా? ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. అందరూ నన్ను బాగా ఆదరించాలని కోరుకుంటున్నా. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అన్నీ మంచిగా చేయాలని కోరుకుంటున్నా. ఏ రోజు ఇచ్చినా చేస్తాను మామూలుగా. ఒక ఎక్స్పోజింగ్ తప్ప అదండి ప్రేక్షకుల కదా. ఈ శ్రీమతి అరుణ గారు ఏమంటున్నారంటే, తనకు చిన్నప్పటి నుంచి కూడా యాక్ట్ చేయాలన్న ప్యాషన్ ఉందిట. అది చిన్నప్పుడు కుదరలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అవుతానంటున్నది. మా ఛానల్ కూడా సహకారం అందిస్తుంది. మీరు కూడా ఆవిడ వీడియోస్ని కొద్దిగా ఎంకరేజ్ చేయండి, చూసి ఉంటామండి.